నళిని 8వ భాగం. శబ్దం వస్తున్న వైపు అడుగులు వేస్తాడు అభిరామ్. కానీ అభి చేతిని ఎవరో గట్టిగా పట్టుకుని ఆపుతున్నట్లు అనిపిస్తుంది. అభిరామ్ తన చెయ్యి పట్టుకుంది అశోక్ అనుకుని, ఆశు లోపల వాటర్ ఫాల్స్ ఉందిరా, వెళ్దాం అని వెనక్కి తిరగకుండానే సమాధానం చెప్పి మళ్ళీ ముందుకు అడుగు వేస్తాడు. అయినా చెయ్యి వదలదు. ఏంటి వీడు వదలడు అని వెనక్కి తిరిగేసరికి అక్కడ ఎవ్వరూ ఉండరు. తన చెయ్యి కూడా ఎవ్వరూ పట్టుకున్నట్లు అనిపించదు. ఇదేంటి విచిత్రంగా ఉందే అనుకుంటాడు. సర్లే అని మళ్ళీ ముందుకు అడుగు వేస్తాడు. మళ్ళీ తన చెయ్యి ఎవరో లాగినట్లు అయ్యి వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ ఒక చిన్న పాప ఉంటుంది. ఆమె అభిరామ్ చెయ్యి పట్టుకుని లాగుతూ ఉంటుంది. అభిరామ్కు ఆ పాపను చూడగానే ముద్దొస్తుంది. మోకాళ్ళు కొంచెం బెండయ్యేలా కూర్చుని, పాప, ఎవరు నువ్వు? ఎందుకు దాగుడు మూతలాడుతున్నావు? నీకేం కావాలి అని క్యూట్గా అడుగుతాడు. పాప, అంకుల్, మీరు అందులోకి వెళ్ళొద్దు, అక్కడ బూచి ఉంది అని ఒక్కొక్క మాట సాగదీస్తూ చెప్తుంది. అభిరామ్ నవ్వుతూ, బూచి ఉందా? ఎవరు చెప్పారు పాప? అది ఈ ఊర్లో అందరికీ తెలుసు అంకుల్, ఇంత ఉన్నారు, మీకు తెలీదా అని చెయ్యి తిప్పుతూ అడుగుతుంది. అభిరామ్, నాకు తెలియదు పాప, నేను ఇక్కడికి కొత్తగా వచ్చాను, అందుకే మిమ్మల్ని వెళ్ళొద్దు అంటున్నాను. సరే, వెళ్ళనులే, కానీ నీ పేరేంటి? ఇక్కడేం చేస్తున్నావు? పాప, నా పేరు సేవిత, నేను అడిగు అక్కడ ఉందే ఆ ఇంట్లో ఉంటాను అని దూరంగా ఉన్న గుడిసె ఇల్లు చూపిస్తుంది. ఓహో, అలాగా, మరి ఇక్కడేం చేస్తున్నావు? పాప, నేను నా ఫ్రెండ్స్తో దాగుడు మూతలు ఆడుతూ ఇటొచ్చాను అంకుల్. అభిరామ్కి ఆ పాప కళ్ళు పెద్దవి చేసుకుని ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటే నవ్వొచ్చింది. పాప, అంకుల్, మీరు చూస్తుంటే చాలా అమాయకుల్లా ఉన్నారు. అభిరామ్ ఆ పాప తల మీద చెయ్యి వేసి నిమురుతాడు. మీకు ఒక గిఫ్ట్ ఇస్తా, కళ్ళు మూసుకోండి అంటుంది పాప. అభిరామ్, ఏం గిఫ్ట్ చిట్టి తల్లి? పాప, ముందు కళ్ళు మూసుకోండి. సరే సరే. పాప, అయిపోయింది, ఇప్పుడు కళ్ళు తెరవండి. అభిరామ్ కళ్ళు తెరిచి తన చేతిని చూసుకుంటాడు. ఎర్రటి అమ్మవారి బిళ్ళ కలిగిన ఒక తాడు తన చేతికి కట్టి ఉంటుంది. అభిరామ్, ఏమిటి ఇది పాప? పాప, ఇది నా గిఫ్ట్, దీన్నెప్పుడూ తీయొద్దు, తీస్తే మీతో మాట్లాడను అంటుంది. అయ్యో, తీయనులే బుజ్జి తల్లి. ఓకే, బాయ్, నా కోసం వెతుకుతూ ఉంటారు, మళ్ళీ కలుస్తానే అని చెయ్యి ఊపి బుడిబుడి అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతుంది. అభిరామ్ కూడా చెయ్యి ఊపుతూ బాయ్ చెప్తాడు. ఇంతలో తన భుజం మీద చెయ్యి పడుతుంది. ఎవరా అని చూస్తే వెనక అశోక్ ఉంటాడు. అశోక్, సీరియస్గా ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ? అభిరామ్, అది పాప, ఎన్నిసార్లు పిలిచానో తెలుసా? నన్ను ఎటూ వెళ్ళొద్దు అని నువ్విలా వచ్చేస్తే ఎలా అంటాడు. అభిరామ్, సారీరా అనగానే అశోక్, సరే పద, మంచి వెహికల్ సెట్ చేసా, థ్రిల్ అయిపోతావు అంటూ తీసుకువెళ్తాడు. అభిరామ్ ఇక ఆ వాటర్ ఫాల్ సంగతి మర్చిపోయి వెళ్ళిపోతాడు. అశోక్ అభిరామ్ చెయ్యి పట్టుకుని తన వెహికల్ దగ్గరకు తీసుకువెళ్తాడు. దాన్ని చూసి అభి షాక్ అయ్యి, ఏంట్రా ఇది? అశోక్, చెప్పానా థ్రిల్ అయిపోతావని? హౌ ఈజ్ ఇట్? అక్కడ ఒక ఎడ్ల బండి ఉంటుంది. అభిరామ్, ఎక్కడ్రా కూర్చోవాలి? అశోక్, వెనక బ్రో, రా చూపిస్తా అని లగేజ్తో పాటు తను కూడా ఎడ్ల బండి వెనక కూర్చుని అభిరామ్కి ప్లేస్ ఇస్తాడు. అభిరామ్ కూడా ఎక్కి కూర్చోగానే బండి మెల్లగా కదులుతుంది. అశోక్, ఎలా ఉంది బ్రో నా ఐడియా? అభిరామ్, నాట్ బ్యాడ్. కాసేపు అయ్యాక బండి నడుపుతున్నవాడు ఆగుతాడు. బాబు, ఇంతకీ మీరు ఎవరింటికి వెళ్ళాలి అని అడుగుతాడు. అభిరామ్, యా, భూపతి గారి పెద్దయ్య గారింటికి వచ్చారా? ఈ బండి అక్కడికే వెళ్తుందండి. బాబు, ఎవరి తాలూకా అండి? మిమ్మల్ని నేనెప్పుడు చూడలేదు. అభిరామ్, ఆయన మేనకోడలి తాలూకాలే. అంటే మిత్రమ్మ గారి తాలూకానా? అభిరామ్, మిత్ర, ఆమెవరు? మీరే అన్నారు కదంటండి అయ్యగారి మేనకోడలి తాలూకా అని. ఓహో, రవలి అమ్మగారి తాలూకానా? అశోక్, ఆ రాక్షసి తాలూకానే. అభిరామ్, ఇంతకీ ఈ బండి ఆ ఇంటికే వెళ్తుందా? భలే వారే బాబు, ఈ బండి, ఎద్దులు, నేను అక్కడే. నేను ఆ ఇంటి పాలేరునండి. అభిరామ్, ఓ, దట్స్ గుడ్. ఓ పావుగంట సాగిన ప్రయాణం తరువాత ఒక భవనంలోకి ప్రవేశిస్తుంది బండి. ఏమండోయ్, వచ్చేసాం, దిగండి
పాలేరరుపులకి నిద్రలోకి జారుకున్న అశోక్ తుల్లిపడి లేస్తాడు. అభిరామ్ కిందకి దిగి ఆ ఇంటి పరిసరాలను చూస్తాడు. చూడగానే అర్థమైంది అభికి ఆ ఊరిలో అదే సంపన్నమైన కుటుంబం అని. అంత బాగుంది ఆ ఇల్లు. రాజదర్పం ఉట్టిపడేలా ఉంది. ఎన్ని హంగులు ఉన్నా బంగ్లాకి సాటి రాదు. అశోక్ ఆ మాట విని అనుమానంగా ఏ బంగ్లాకి? అభిరామ్ తేరుకుని ఏంటి అంటున్నావు? నేను కాదు నువ్వు అంటున్నావు ఏదో బంగ్లా అని. అవునా నేనన్నానా ఎప్పుడు? నా కలలో. ఈ మధ్య నీకు బాగా ఫ్రాంక్ చేయటం ఎక్కువైంది. ముందు చందుని పిలిచి విషయం చెప్పి త్వరగా బయలుదేరమను. అంతలో అటువైపు వచ్చిన వాణి అంటే భూపతి చెల్లెలు. ఎవరు బాబు మీరు? ఎవరి కోసం వచ్చారు? అభిరామ్ అది మేము విశ్వనాథ్ గారి అబ్బాయిలం. ఆమె ఒక్క క్షణం ఆలోచించి తరువాత ఆనందంతో ఏంటి నిజమా? విశ్వనాథ్ అన్నయ్య కొడుకులా? ఇప్పుడే వస్తాను అని పరిగెత్తుకుంటూ లోనికి వెళ్ళి అందరినీ పిలుస్తుంది. ఆమె అరుపులకి వాళ్ళ పనులు ఎక్కడివి అక్కడే వదిలేసి అందరూ వస్తారు. ఆమె ఆనందం పట్టలేక అన్నయ్య విశ్వనాథ్ అన్నయ్య కొడుకులు అన్నయ్య అని ఆయాసపడుతూ ఆనంద బాష్పాలు రాలుస్తుండగా చెప్తుంది. ఆమె మాటలు అర్థం కాకపోయినా భావం అర్థమయ్యి విశ్వనాథ్ పేరు వినగానే అందరి కళ్ళలో ఆనందం ఆశ్చర్యం నిండుతాయి. ఇంతలో మేడపై నుంచి చూస్తూ భూపతి గారు గంభీరమైన స్వరంతో ఏం జరుగుతోంది అక్కడ? వాణి కొంచెం జంకిన ఆనందం మాత్రం తగ్గక విశ్వనాథ్ అన్నయ్య కొడుకులు వచ్చారు అన్నయ్య. భూపతి అది నిజమా కాదా అన్న సంశయంతో ఆ పేరు ఎన్నాళ్లకో విన్న ఆనందం ఒకవైపు, కొడుకులు వచ్చారన్న ఆశ్చర్యం ఇంకొక వైపు, అన్ని భావాలు ముఖంలో తెలుస్తుండగా కిందకి వస్తారు. ఆలోపే అందరూ బయటికి వెళ్ళి చూస్తారు. బయట అభిరామ్ ఇంటికి ఎడమవైపు ఒక రాటకి కట్టేసి ఉన్న ఎద్దు దగ్గరికి వెళ్ళి దాన్ని నిమురుతూ ఉంటాడు. అతనిని ఆ ఎద్దును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతను ఒక చేతిని దాని మీద నిమురుతూ ఉంటే రెండో చేతిని ఆ ఎద్దు ఎంతో ప్రేమగా నాకుతుంది. అక్కడ ఉన్న పాలేర్లు కూడా అది చూసి నిలబడిపోయారు. అశోక్ వారి అనుబంధం ఫోన్తో బంధిస్తున్నాడు. ఫోటో తీస్తున్నాడు. తననే చూస్తున్న వారిని చూస్తూ ఎద్దు నుంచి దూరంగా వీళ్ళ వైపుకు వస్తాడు అభిరామ్. మా అన్నయ్య కొడుకు, విశ్వనాథ్ అన్నయ్య కొడుకులు. వీళ్ళ నాన్ననే ఎప్పుడో చూశాం. వీళ్ళు ఇంత ఎదిగిపోయారు. ఏరా అబ్బాయిలు బాగున్నారా? నాన్న అమ్మ ఎలా ఉన్నారు? మీరిద్దరే వచ్చారేంట్రా? నాన్న రాలేదా? పెద్దోడు చూసారా అచ్చం తాతగారి పోలికే. మీ నాన్నకి ఇంకా కోపం పోలేదు ఏంట్రా? పోనీలే మీరైనా వచ్చారు. ఇలా అందరూ చుట్టుముట్టేసి ఒక్కొక్క మాట అడుగుతూ వారే మాట్లాడుకుంటూ వీళ్ళకి పాపం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వటం లేదు. అంతలోనే అక్కడ నుంచుని జోస్యం చూస్తున్న భూపతి గారు ముందుకు రావటంతో అందరూ సైలెంట్ అయ్యి దూరంగా జరిగారు. భూపతి అభిరామ్ను పైనుంచి కింద వరకు చూసి మీరు నిజంగా విశ్వనాథ్ అన్నయ్య కొడుకులు అని ఎలా నమ్మాలి? సాక్ష్యం ఏంటి? ఆయన ప్రశ్నకి అభిరామ్ నవ్వుతూ తన ఫోన్లో ఫొటోస్ చూపిస్తాడు. తల్లి తండ్రితో కలిసి వీరిద్దరూ తీసుకున్న వేర్వేరు ఫోటోలు. భూపతి ఫోన్ తిరిగి ఇచ్చేసి ఫోటోలు చూసి నమ్మేయాలా? అభిరామ్ మళ్ళీ నవ్వుతూ ఒక్క నిమిషం అని చెప్పి ఎవరికో ఫోన్ చేస్తాడు. వారికి కూడా ఒక్క నిమిషం నీతో మాట్లాడతారట అని చెప్పి ఫోన్ భూపతి గారికి ఇస్తారు. అటు నుంచి బాగున్నావా మరిది? ఆ గొంతు వినగానే భూపతి ఒక్కసారిగా 25 ఏళ్ల క్రిందికి వెళ్ళిపోతాడు. తన అన్నయ్య విశ్వనాథ్ ప్రేమించిన అమ్మాయి మనోరమ గొంతు అది. ఆమె ఎప్పుడు భూపతిని ఆప్యాయంగా మరిది అని పిలిచేది. అచ్చం అలాగే భూపతి అప్రయత్నంగా వదినా మనోరమ ఎన్నాళ్ళయింది మరిది ఈ పిలుపు వినటానికి? 25 ఏళ్ళు అంటూ కంటతడి పెట్టింది. భూపతికి కూడా కంట్లో చెమ్మ తగులుతుంటే ఎలా ఉన్నారు వదినా అన్నయ్య అని అడుగుతాడు. మనోరమ బాగున్నాం మరిది. ఆయన బాగున్నారు. చెల్లెళ్ళు ఎలా ఉన్నారు? మామయ్య గారు? భూపతి నాన్నగారు మీరు వెళ్ళిన కొంతకాలానికే చనిపోయారు వదినా. మనోరమ అవునా? అయ్యో ఎలా జరిగింది? ఇంత పెద్ద విషయం కూడా మా వరకు రాలేదు. భూపతి కొన్ని జరగకుండా ఆపలేం కదా వదినా. ఏవి ఎలా జరిగినా రాసి ఉంటే అలానే జరుగుతాయి. ఇలా ఓ 10 నిమిషాల పాటు సాగిన వారి మాటలు చివరిలో మనోరమ వాళ్ళు కూడా నీలాగే నా బిడ్డలు మరిది. పెద్దోడు అభిరామ్, చిన్నోడు అశోక్. కొన్నాళ్ళు సెలవులని అక్కడికి వస్తామంటే మీ అన్నయ్యకు తెలియకుండా పంపించాను. భూపతి మీరెప్పుడు వస్తారు వదినా? అన్నయ్యతో పాటు ఒకసారి రండి వదినా. మనోరమ వీలు కుదిరితే పెద్దోడు పెళ్ళికి వస్తాం మరిది. వాడికి మంచి అమ్మాయిని చూడు. పెళ్లి టైంకి వస్తాం అని నవ్వేస్తుంది.
భూపతి గారు కూడా నవ్వి అభిరామ్ వైపు చూస్తూ ఉంటాడు. అభిరామ్ మాత్రం ఆ పరిసరాలు, ఆ ఇల్లు, ఆ మనుషులను చూస్తూ ఉంటాడు. భూపతి ఫోన్ మాట్లాడి అభిరామ్కు ఇస్తాడు. అభిరామ్ ఫోన్ తీసుకొని, హా మా మనోరమ, రే నాన్న, నేను చెప్పింది గుర్తుంది కదా? అభిరామ్, ఓకే మా, గుర్తుంది. ఐఆమ్ ఆల్ రైట్, ఓకే. మనోరమ, సరే జాగ్రత్త. మీ డాడీకి అనుమానం రాకముందే తొందరగా వచ్చేయండి. వాడేం చేస్తున్నాడు? అభిరామ్ అశోక్ వైపు చూస్తాడు. వాడా? ఈ ఎన్విరాన్మెంట్ను ఎంజాయ్ చేస్తున్నాడు. మనోరమ, సరే జాగ్రత్త. అభిరామ్, ఓకే బాయ్ మా, మిస్ యూ. భూపతి వారిద్దరి దగ్గరికి వచ్చి ఇద్దరిని ఒకేసారి హత్తుకుంటాడు. తర్వాత, రంజన, మా అన్నయ్య కొడుకులు, మన బిడ్డలతో సమానం. వెళ్ళి హారతి తీసుకురా. రంజన దిష్టి తీశాక వాళ్ళను లోపలికి తీసుకువచ్చి అందరూ కూర్చోబెట్టి బాగోగులన్నీ తెలుసుకుంటున్నారు. మాటలు అయిపోయాక వారికి ఫ్రెష్ అవ్వటానికి మేడ మీద గదికి పంపిస్తారు. వాళ్ళు పైకి వెళ్ళాక బయట ఏదో శబ్దం వస్తే భూపతి బయటికి వస్తాడు. అభిరామ్ తలనిమిరిన ఎద్దుకు కొంచెం దూరంగా పాలేరు పడి ఉంటాడు. అతని మోకాలి కింది భాగానికి రక్తం కారుతూ ఉంటుంది. అతను నొప్పికి తట్టుకోలేక అరుస్తూ ఉంటాడు. మిగతా పనివాళ్ళు అతనిని లేపటానికి ప్రయత్నిస్తారు. భూపతి వారి దగ్గరికి వెళ్ళి, ఏం జరిగింది? ఈ రక్తం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఒక పనివాడు, ఎద్దు దగ్గరకు వెళ్ళాడయ్యా. అది మాత్రం ఎప్పటిలాగానే కొమ్ములు జడిపించింది. వీడి కాలికి తగిలిందయ్యా. భూపతి, దానికి ఇంకా తగ్గలేదని తెలిసి కూడా దగ్గరకు ఎందుకు వెళ్ళావురా? గాయపడిన వ్యక్తి బాధగా మూలుగుతూ, కొత్తగా వచ్చిన అబ్బాయి గారు వెళ్తే ఏమనలేదు కదా అని వెళ్ళానండి. వేరొక పనివాడు, ఆయన ఎవరిని దగ్గరికి రానియని ఇది ఆ బాబుగారిని మాత్రం ఎలా రానిచ్చింది? విచిత్రం కాకపోతే. ఎన్నాళ్ళ నుంచో పరిచయం ఉన్నట్లు అంత బాగా ఉంది ఆయనతో. భూపతి ఆలోచనలో పడ్డాడు. నిజమే కదా, దాన్ని కొన్న దగ్గర నుంచి ఎప్పుడూ కనీసం ఒక్క మనిషిని కూడా దగ్గరికి రానియలేదు. మరిప్పుడు అభిరామ్ను ఎలా రానిచ్చింది? ముందు వాడిని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని చెప్పటంతో అతన్ని తీసుకువెళ్ళిపోతారు పనివాళ్ళు. భూపతి ఆలోచిస్తూనే ఇంట్లోకి వస్తాడు. వెంటనే ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా మేడ మీద తూర్పు వైపు ఉన్న గదికి దగ్గరగా వడివడిగా నడుస్తాడు. ఆ గది దగ్గరికి వచ్చి చుట్టూ చూసి ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకొని తన దగ్గర ఉన్న తాళంతో తలుపులు తెరిచి లోనికి వెళ్ళి గడియ పెట్టుకుంటాడు. ఇది ఇలా ఉండగా, ఏమే, నాకొక డౌటు. పచ్చటి ప్రకృతిని ఆస్వాదిస్తూ నడుస్తూ చందు, రవళిలు మాట్లాడుతూ ఉంటారు. చందు, ఎందుకు లేటు అడుగు. రవళి, ఒకవేళ సడన్గా అభిబావ ఇక్కడికి వచ్చి నీకోసమే వచ్చానని చెప్తే ఏం చేస్తావు? చందు నడుస్తూ ఆగిపోయి రవళి వైపు కొరకొరా చూస్తూ ఉంటుంది. అబ్బా, జరిగే పని కాదులే గాని ఒకవేళ ఇలా జరిగితే ఏం చేస్తావు చెప్పు. కాళ్ళు చేతులు విరక్కొట్టి వచ్చిన దారినే పార్సిల్ చేస్తా. రవళి, ఓహో అవునా, మరి అవి లేకుండా నీకు ఓకేనా? నేనేమైనా చేసుకుంటానా ఆ కొత్తంగాడిని? వచ్చేది చూసుకుంటుందిలే. రవళి, ఏమో, ఒకవేళ నువ్వే చేసుకుంటావేమో, ఎవరికి తెలుసు? టైంకి అన్నీ అలా కుదిరితే నీ లవ్ సక్సెస్ అవ్వచ్చేమో. చందు, ఒసే ఆగవే, నిన్ను ఆగు అని చిన్న కొమ్మ పట్టుకుని రవళి వెంట పరిగెడుతుంది. అది చూసి రవళి పరిగిస్తుంది. అది చూసి రవళి కూడా పరిగెడుతుంది. రవళి, సరదాగా అన్నానే, ప్లీజ్, సారీ. చందు, సరదానా నీకు? నాకు మండుతుంటే నీకు సరదానా? ఈరోజు నా చేతుల్లో నువ్వు చచ్చావు. దా దొరుకు. రవళి, నేను కాదు, అభిబావను చంపేయి నీ ప్రేమతో. చందు, మళ్ళీ వాడి పేరెత్తకు అన్నానా? నీకు దెబ్బలు తగలాలే, దా. రవళి, సారీ. అలా వాళ్ళు పరిగెత్తుతూ ఊరి బయట ఉన్న అడవి దగ్గరికి వచ్చేస్తారు. చందు ఒక్కసారిగా ఆగిపోయి, రవ్వా ఇటు వచ్చేయి. రవళి మాత్రం ఆగకుండా, నేను దొరకను, నాకు తెలుసు. చందు, ఒసే ఒకసారి అటు చూడవే, నువ్వు అడవికి దగ్గరగా పోతున్నావు, ఆగిపో అక్కడే అనగానే షాక్తో ఆగిపోయి ముందుకు చూస్తుంది రవళి. బొమ్మలా నుంచుండిపోయిన రవళి చెయ్యి పట్టుకుని వెనక్కి లాక్కొస్తుంది చందు. కొంత దూరం వచ్చేశాక చందు గుండె మీద చెయ్యి వేసుకుని ఊపిరి తీసుకుంటూ, అమ్మో, ఎంత ప్రమాదంలోకి వచ్చేసాం. ఒక్క క్షణం లేట్ అయ్యుంటే. రవళి మాత్రం ఇంకా షాక్ నుండి తేరుకోలేదు. చందు రవళిని గట్టిగా కుదుపుతూ, రవ్వా ఏమైందే, వచ్చేశాంలే. రవళి, ఇంకొక క్షణం లేట్ అయ్యుంటే నేను లేట్ అయ్యి ఉండేదాన్ని అంటుంది. చందు, మరీ అంతేగా, సర్లే, ఈ విషయం ఎవరికి చెప్పకు పద అని వెనక్కి వెళ్తుంటారు. అంతలో చందుకి ఏదో అనిపించి వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ అడవిలో గుబురుగా పెరిగిన చెట్ల మధ్యలో చీకటిగా ఉన్న ప్రదేశంలో ఒక చెట్టు కొమ్మను పట్టుకుని
ఒక అమ్మాయి నిలబడి వీరి వైపు చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి మనిషా దెయ్యమా అన్నది తెలుసుకోవటానికి ఎక్కువ సమయం పట్టలేదు చందుకు. ఎందుకంటే తనను చూసిన వెంటనే ఆ అమ్మాయి ముఖం తెల్లగా మారిపోయి అక్కడ నుంచి సడన్గా మాయమైపోతుంది. గుండె ఆగినంత పని అయ్యింది చందుకు. తను చూసింది కళా నిజమా? గొంతు తడారిపోతుండగా తనే షాక్లో ఉండిపోతుంది. చెమటలు పట్టేశాయి. హార్ట్ బీట్ 70 కాదు 170 పెరిగినట్టు అనిపించింది. చెట్టు కొమ్మను పట్టుకుని ఎర్రని బట్టల్లో కోపమో పగో తెలియని ఉగ్రమైన ముఖంతో చేజిక్కిన అవకాశం జారిపోయింది అన్నట్లుగా చూస్తున్న అమ్మాయి ఎవరు? చందును ఎందుకు అలా చూస్తుంది? మరో భాగంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.